శివవరపుకోట రాజకీయ పరిణామాలు రోజురోజుకు మారిపోతున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను అని ప్రకటించిన టీడీపీ అసంతృప్తి అభ్యర్థి గోంపా కృష్ణ సోమవారం కార్యకర్తలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ప్రాంత ప్రయోజనాల కోసం మనందరం ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పడం తప్పితే నేను ఇక్కడే ఉంటాను, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు, మీ నాన్న కూడా ఎక్కడి దగ్గరికి వెళ్ళవలసిన లేదు. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మీరు బాధపడాలి, లేకపోతే నేను ఇక్కడ ఉన్నంత వరకు నేను నాయకులు కావాలి, యువకులు కావాలి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎస్కోట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన తర్వాత పలుమార్లు మేము ఆశించినట్టు జరగకపోవడం వలన ఈ నియోజకవర్గ ప్రజలు చాలా బాధలో, ఇబ్బందిలో, కష్టాల్లో ఉన్నారు. 2 సంవత్సరాల కాలం పాటు మేము వాళ్ళతో ప్రయాణించి తెలుగుదేశం పార్టీని ఈ స్థాయికి తీసుకురావడానికి అన్ని విధాలా శక్తివంచన లేకుండా ప్రయత్నం చేసి ఎక్కడో అంపసాయి మీద ఉన్న తెలుగుదేశం పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చాం. మేము అనుకున్నట్టుగా రిజల్ట్స్ రాకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురైన మాట వాస్తవం. దాని తర్వాత అధిష్టానంతో పలుమార్లు సంప్రదింపులు జరిపి నా వ్యక్తిగత ప్రయోజనాల కంటే నాకు ఈ నియోజకవర్గంలో ప్రజల ప్రయోజనాలు, నాతో పాటు 2 సంవత్సరాల్లో కలిసినటువంటి మా క్యాడర్ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని అధిష్టానం నుంచి ఒక స్పష్టమైన హామీలు ఇచ్చిన తర్వాత స్థానికంగా ప్రజల కోసం, నన్ను నమ్ముకున్న ప్రజల కోసం, నన్ను నమ్ముకున్న యువత కోసం కొన్ని మాటలు తీసుకోవడం, కొన్ని హామీలు తీసుకోవడం జరిగింది. ఒకటి, ఈ ఎస్కోట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో కలపడానికి 100 రోజుల లోపు, తెలుగుదేశం గవర్నమెంట్ ఏర్పడిన 100 రోజుల లోపు ప్రణాళిక మొదలుపెట్టడం, అలాగే ఈ నియోజకవర్గం దగ్గరగా ఉన్నటువంటి 2 రిజర్వాయర్స్, తాటిపూడి మరియు రైవాడ రిజర్వాయర్స్ నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో అది విశాఖపట్నానికి త్రాగునీరుగా అవుతుంది. రేపు సుజల స్రవంతి ద్వారా విశాఖపట్నానికి త్రాగునీరు వస్తే స్థానిక రిజర్వాయర్స్ నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో అది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పంట పొలాలకు దారి మళ్లించి కొన్ని వేల ఎకరాలను సస్యశ్యామలం చేయడానికి 3 సంవత్సరాల లోపు ప్రణాళిక స్టార్ట్ చేస్తామని చెప్పారు. అన్నిటికంటే ముఖ్యమైనది, ఈ నియోజకవర్గంలో యువత నిరుద్యోగంతో, విశాఖపట్నం దగ్గరగా ఉన్నప్పటికీ నిరుద్యోగంతో బాధపడుతున్నారు. నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది, ఎలాంటి ఉపాధి అవకాశాలు లేవు. కాబట్టి విశాఖ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లోనూ 6 నియోజకవర్గ పట్టణ ప్రాంత పరిధిలో ఉంటే ఒక్క ఎస్కోట మాత్రమే రూరల్ ఏరియాలో ఉంది. దీనికి ఒక ప్రత్యేకత, ఈ నియోజకవర్గానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఎనఫ్ వాటర్ సోర్సెస్ ఉన్నాయి, ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ దగ్గరగా ఉంది, ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్, వాటర్ ట్రాన్స్పోర్టేషన్, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ దగ్గరగా ఉన్నాయి. కాబట్టి పరిశ్రమలకి అనువైన ప్రాంతం కాబట్టి లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ నియోజకవర్గంలో మొదటిగా ఒక 5,000 మందితో ఎంప్లాయ్మెంట్ క్రియేటెడ్ కొన్ని ఫ్యాక్టరీస్తో మాట్లాడి ఎస్కోట నియోజకవర్గంలో ఎక్కడో ఒక చోట ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి లేదా పరిశ్రమ తీసుకురావడానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ప్రత్యేకంగా పరిగణించి దానికి సాయం చేస్తామని చెప్పారు. తర్వాత మహిళలను దృష్టిలో పెట్టుకుని ఈ 5 సంవత్సరాల కాలంలో, తెలుగుదేశం గవర్నమెంట్ ఏర్పడిన 5 సంవత్సరాల కాలంలో 2,000 మంది మహిళలకు స్వయం ఉపాధి ద్వారా అవసరమైతే తెలుగుదేశం ఫండ్స్ లేదా పార్టీ ఫండ్స్ వినియోగించి 2,000 మందికి మహిళలకు ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తారని చెప్పడంతో ఆ తర్వాత క్యాడర్కి కూడా
ఒక ప్రత్యేక ఇప్పుడు మాతో పాటు ఎవరైతే ప్రయాణిస్తున్నారో 2 సంవత్సరాల కాలంలో వాళ్ళందరికీ కూడా ఒక సముచిత స్థానం కల్పిస్తారని స్పష్టమైన హామీ. దాంట్లో కూడా ఈ నియోజకవర్గం వైజాగ్ పార్లమెంట్కి వస్తే పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి భరత్ గారు చంద్రబాబు గారితో లోకేష్ గారితో మాట తీసుకొని రేపు రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు, పార్టీ కోసం కష్టపడితే మీ అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని నిస్పష్టమైన హామీ వచ్చిన తర్వాత ఈ ప్రాంత ప్రయోజనాలు మా కేడర్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే మరియు ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం మేము కష్టపడడానికి శక్తివంచన లేకుండా కృషి చేయడానికి నిర్ణయించుకున్నాం. దాంట్లో భాగంగా ప్రతి మండలంలోనూ మండల స్థాయి మీటింగ్లు పెట్టుకొని ఇప్పుడున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కొల లలిత్ కుమార్ గారి వాళ్ళ ప్రణాళికతో పాటు మేము కూడా మాట్లాడి ఏ విధంగా మా పార్టీకి మా సహాయ సహకారాలు అవసరం ఆ విధంగా మేము కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ నియోజకవర్గ ఎంపీ వైజాగ్ పార్లమెంట్లోకి వస్తున్నటువంటి భరత్ గారి గెలుపు కోసం కూడా